ఏ దేశమైనా ఏ దేశంతోనైనా యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఆ దేశాల సత్తా ఏమిటో తెలుస్తుంది. అంతేగాని జయశంకర్ విదేశాంగ మంత్రి గారు మాట్లాడిన మాటలు, చైనాతో మనం గెలవగలమా, మనం యుద్ధం చేయగలమా అన్న మాటలు, మరి ఆయన స్వదేశీయుడా విదేశీయుడా ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ దేశంతో పోరాడాలి, ఏ దేశంతో యుద్ధం చేయాలన్నా దేశంలో ఉండే లౌకికం, దేశంతో ఉన్న వేరే దేశాలకున్న బంధాలు, లౌకికం ఇవన్నీ యుద్ధం జరుగుతున్నాయి అంటే అవి ఎంతో చాలా వరకు ఇబ్బందికరంగా ఆ దేశాలకు మనస్తత్వాలతో జరిగే విధానాలు. అంతేగాని మాటలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను.